సామ్సంగ్ ఫోల్డ్ 3 అండి. ఈ కస్టమర్కి అయితే లోన డిస్ప్లే బయటది రావట్లేదని చెప్పి మన స్టోర్కి అయితే విజిట్ అయ్యారు. ఈ డివైస్ వచ్చేసరికి ఫోల్డ్ 3 సామ్సంగ్ జెడ్ ఫోల్డ్ 3 అనమాట. ఇలానే సామ్సంగ్లో జెడ్ ఫ్లిప్లు కానీ ఫోల్డ్లు కానీ మీ డిస్ప్లే కంప్లైంట్స్ కానీ ఏవైనా మదర్ బోర్డ్ కంప్లైంట్స్ కానీ ఉంటే మా స్టోర్కి విజిట్ అవ్వండి. ఇవి బేసిక్గా వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే స్టిప్స్ వల్ల డిస్ప్లే అనేది బ్లాంక్ అయిపోవడం, లేకపోతే డిస్ప్లే ఏం కనపడదు లోపల డిస్ప్లే. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మనం డిస్ప్లే రీప్లేస్ చేయకుండా అదే డిస్ప్లేని రిపేర్ చేసిస్తాను మీకు బెస్ట్ ప్రైస్లో. మీరు సర్వీస్ సెంటర్కి ఎక్కడికైనా తీసుకెళ్ళినా కానీ వాళ్ళంతా డివైస్ డిస్ప్లే మొత్తం బాడీ మార్చుకోవాలని చెప్తారు. మనమైతే దాని వరకు అంత చేంజ్ చేయకుండా మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఓన్లీ ఆ స్టిప్స్ చేంజ్ చేసి బెస్ట్ ప్రైస్లో సర్వీస్ అనేది ఇస్తాం. సామ్సంగ్ జెడ్ ఫ్లిప్ అలానే మోటోలో కూడా వచ్చినాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మా స్టోర్కి విజిట్ అవ్వండి. ఇది వచ్చేసరికి ఫోల్డ్ బ్లాంక్ డిస్ప్లే అని చెప్పి కస్టమర్ వచ్చాడు, మనం అయితే ఓకే చేసాం. స్టిప్స్ చేంజ్ చేసిన తర్వాత డిస్ప్లే అనేది వచ్చేసింది. పూర్తిగా ఫిట్ చేసిన తర్వాత కూడా వీడియో కింద పెడతాను చూడండి. థ్యాంక్ యూ టు ఆల్.